క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రమ దినాల సమయంలో మరొకసారి దేవుని వాక్యము ధ్యానించే అవకాశము మన ప్రభువు మనకు కలిగజేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ లెంట్ సమయంలో లేకపోతే ఈ శ్రమ దినాల్లో ఉపవాసము, ప్రార్థన, దానము చేయుట, ఈ మూడు అనేవి ముఖ్యాంశాలుగా ఉంటాయి. ఈరోజు మనము ఉపవాసం గురించి చూద్దాము. ఈ శ్రమ దినాల సమయంలో చాలా సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో ఉపవాసం అనేది పాటిస్తూ ఉంటారు. ఈ శ్రమ దినాల సమయంలో ఉపవాసము చేయుట అనేది బైబిల్లో ఎక్కడ ప్రత్యేకంగా లేదు, కానీ ఇలా చేయటము, ఈ పద్ధతి పాత నిబంధన సమయం నుండి కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. దేవునితో మనము ఇంకా సన్నిహిత్య సంబంధం కలుగుటకు, ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ కలుగుటకు ఉపవాసం అనేది పాటిస్తూ ఉంటారు, లేకపోతే చేస్తూ ఉంటారు. ఈ కాలంలో కూడా చాలామంది క్రైస్తవ సంఘాలు ముఖ్యంగా ఈ శ్రమదినాల సమయంలో, లెంట్ సీజన్లో పునరుద్ధాన దినానికి సిద్ధపాటుగా చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారి ప్రార్థన మరియు ఆయన యొక్క జీవితముని పరిశీలించి ఆయన అనుభవించిన శోధన, బాధ, శిలువ మరణము మరియు పునరుద్ధానము, ఇవన్నీ కూడా ఈ శ్రమదినముల 40 రోజుల్లో మనము గమనిస్తూ, ఆలోచిస్తూ, నెమరు వేసుకుంటూ ఉపవాసం ఉంటామన్నమాట. ఈ లెంట్ సీజన్ శ్రమ దినాలనేది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, భస్మ బుధవారం నాడు ప్రారంభమయ్యి పునరుద్ధాన దినమునకు ముందు శనివారం, అంటే రేపు పునరుద్ధాన దినం అంటే ఈస్టర్, అంటే దానికి ముందు శనివారం ఉంది కదా, పరిశుద్ధ శనివారం అంటాము. ఆ శనివారముతో ముగిస్తుంది. ఉపవాసం అనేది అంతకుముందు నేను చెప్పిన విధముగా ఉపవాసము, ప్రార్థన, దానము చేయటి 3 స్తంభాల మీద ఈ శ్రమదినాలు ఆధారపడి ఉన్నప్పుడు ఉపవాసం అనేది ఒక స్తంభముగా ఉందన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఉపవాసం అనేది కొన్ని వస్తువుల నుండి, కొన్ని పరిసరాల నుండి, కొన్ని పరిస్థితుల నుండి, ఈ లోకము మనకి ఇచ్చే భోగభాగ్యాల నుండి మనము దూరముగా ఉండటానికి ప్రయత్నించి, ఆ సమయాన్ని మనము ప్రార్థన చేయటానికి, మన పాపముల యొక్క ఒప్పుకోలు కొరకు, ప్రాయశ్చిత్తము కొరకు ఉపయోగించి, ఆయన మన కొరకు శిలువ మరణం పొందాడని కృతజ్ఞత చూపించడానికి ఉపయోగించాలి. మరి ఉపవాసం అనేది ఈ క్రైస్తవులు ముఖ్యంగా ఎందుకు చేస్తూ ఉంటారంటే, విశ్వాసులు ఎందుకు ఎక్కువగా ఉపవాసం చేస్తూ ఉంటారంటే, వారు ఒక ఆధ్యాత్మికమైన ఉద్దేశముతో ఆధ్యాత్మికంగా ఎదగాలని చెప్పి ఉపవాసం చేస్తూ ఉంటారు. కేవలము భోజనం చేయడం మానేసి, లేకపోతే కొన్ని వైద్య కారణాల వల్ల భోజనం చేయడం మానేస్తే అది ఉపవాసం కిందకు రాదు. ఒక ఆధ్యాత్మికమైన ఉద్దేశం కలిగి ఉండాలి ఉపవాసానికి. క్రైస్తవునికి ఒక ఉద్దేశం కలిగి ఉండి ఉపవాసం చేస్తే అప్పుడు అది ఉపవాసం కిందకు వస్తుంది.
ఒక విధంగా చెప్పాలంటే ఆధ్యాత్మికమైన ఎదుగుదల కోసము, దేవుని యందు ఎదుగుదల కోసము, ఆయన తట్టు మనము తిరగటం కోసము, ఆ ఉద్దేశంతో మనము భోజనానికి లేకపోతే ఏదన్నా మనకు ప్రియమైన వాటికి మనము దూరంగా ఉంటే అది ఉపవాసం కిందకు వస్తుంది. ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే ఒక కొటేషను, ఫాస్టింగ్ హెల్ప్స్ అస్ ప్రాక్టీస్ సేయింగ్ నో టు అవర్ డిజైర్స్ అండ్ సేయింగ్ ఎస్ టు జీసస్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే మన యొక్క కోరికలకి మనము నో చెప్పడం, కాదని చెప్పడానికి, అదేవిధంగా యేసు లేకపోతే దేవుని యొక్క చిత్తానికి మనము అవును అని చెప్పడానికి ఈ ఉపవాసం అనేది ఉపయోగపడుతుంది. ఈ శ్రమదినంలో మనం ఉపవాసం చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తుంచుకుని ఉపవాసం చేయాలి. క్రైస్తవులుగా గత 2000 సంవత్సరాల నుండి ఉపవాసం చేస్తూ ఉన్నారు శ్రమదినాల సమయంలో. ముఖ్యంగా అలా ఎందుకు ఉపవాసం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణముని, ఆయన యొక్క పాతి పెట్టబడటాన్ని, పునరుద్ధానంని జ్ఞాపకం చేసుకుంటానికి, దాంట్లో మనం పాలు పంచుకోవటానికి ఈ లెంట్ సమయంలో ఉపవాసం ఉంటున్నారు. ఈ కాలంలో చాలా సంఘాలు ఇలాగ ఉపవాసం ఉండండి అని ఖచ్చితంగా చెప్పట్లేదు, కానీ వ్యక్తిగతంగా ఎవరికి ఇష్టం వచ్చిన విధముగా, ఎవరికి ఎలాంటి ప్రేరేపణ వచ్చిందో ఆ విధముగా వారు దేవునిలో ఎదగటానికి ఉపవాసం ఉంటున్నారు. అలాంటి వ్యక్తుల్ని సంఘములు కూడా ప్రోత్సహిస్తున్నాయి. సంఘ పెద్దలు కూడా, పాస్టర్లు కూడా ప్రసంగం ఇచ్చేటప్పుడు ఈ సమయంలో కొన్ని వాటికి, మన కోరికలకి కొన్నిటికి మనం దూరంగా ఉండాలని కూడా ప్రసంగంలో చెప్తూ ఉంటారు. మనకి ఇష్టమైన ఆహారం అవ్వచ్చు, అదేవిధముగా ఈ కాలంలో సోషల్ మీడియా అంటున్నారు, మనకు తెలుసు. యూట్యూబ్ అవనివ్వండి, ఫేస్బుక్ అవనివ్వండి, ట్విట్టర్ అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి, ఈ మధ్య స్నాప్చాట్ అనేది ఇంకోటి వచ్చింది. ఇవన్నిటి నుండి కూడా దూరంగా ఉండి ఆ సమయాన్ని మనము దేవుని వాక్యం ధ్యానించడానికి ఉపయోగించాలని ఈ శ్రమ దినాల్లో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఒక సూచనగా ఉంచుకోవాలి. ఇంకో సూచనలు, అది ఇంకో ఉద్దేశం ఏంటంటే మనం ఉపవాసం ఉండటానికి ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ కలిగి దేవునికి ఇంకా దగ్గర అవటానికి ఉపవాసం అనేది మనం చేయాలి. మనము యేసు పట్ల లేకపోతే దేవుని పట్ల విధేయత ద్వారా మన భక్తిని చూపించడానికి ఉపవాసం చేయాలి. మనము యేసు పట్ల లేకపోతే దేవుని పట్ల భక్తితో మన యొక్క భక్తిని చూపించడానికి మనము విధేయతతో ఉపవాసం ఉండాలి. ఒకసారి మనము యోవేలు 2వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం. యోవేలు 2:12-13 వచనాలు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అంటే ఏంటంటే మనం ఎంత పాపం చేసామో మనం గ్రహించి అక్కడ హృదయములను చింపుకోండి అంటే నిజంగా మనం చింపేసుకోమని కాదు, వస్త్రములు చింపుకోమని కాదు. అక్కడ మనం నిజంగా మనం చేసిన పాపములకు ఆ డెప్త్, ఎంత పాపం చేసామో ఆ లోతు, ఆ విషయం తెలుసుకుని, అంత భయంకరమైన పాపం చేసామో మనం తెలుసుకుని దానికి మనం ప్రాయశ్చిత్తం చెందాలి. అయ్యో నేను ఎంత పాపం చేశాను, అంత పాపాన్ని కూడా
దేవుడు క్షమించాడు అని మనం గ్రహించుకుని హృదయంలో నిజమైన మార్పు రావాలి అని ఉద్దేశం అక్కడ. యోవేలు గ్రంథంలో ఉన్న విషయం అది. మనము నిజముగా కన్నీరు విడిచుచు దుఃఖించుచు దేవుని వైపుకి తిరిగితే మన పట్ల కృప కలగవాడే ఉండడం వల్ల ఆయన మనల్ని నాశనం చేయకుండా మన మీద ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఈ ఉపవాసం యొక్క లాభాలేంటో కూడా మనం ఒకసారి చూద్దాం. ఉపవాసం చేయటం ద్వారా మనము దేవుని మీద ఎక్కువగా ఆధారపడటం నేర్చుకుంటాము. రెండవది ఏంటంటే ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ అనేది మనం నేర్చుకుని ప్రతి అవసరత కోసము ఆయన తట్టు వైపే మనము చూస్తాం ప్రారంభిస్తామన్నమాట. మూడవది ఏంటంటే మనము ఆయన రాజ్యం వైపుకి మన యొక్క దృష్టిని మరొకసారి మరొకసారి మనం కేంద్రీకృతం చేసుకుంటానికి ఈ ఉపవాసం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కొన్ని విషయాలు మనం గమనించాల్సింది ఏంటంటే ఉపవాసం సమయంలో చేయకూడని విషయాలు ఏంటో ఒకసారి చూద్దాము. మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 6:16-18 వచనాలు ఏముందో. మత్తయి సువార్త 6:16-18. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖము ముఖములై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనపడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అది ఉపవాసం ఉంటున్నానని చెప్పి మనము నీరసించిపోయినట్టుగా మొహం అంతా దుఃఖంగా పెట్టేసుకుని అందరికీ చూడంగానే ఏంటి ఇలా అయిపోయావు, ఉపవాసం ఉంటున్నావా అని అడిగే విధంగా కాకుండా మంచిగా ఫ్రెష్గా తయారయ్యి ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉంటే రహస్యమందు దేవుడు చూస్తున్నాడు, ఆయన మనకు ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రమ దినాల సమయంలో మనము కూడా ఈ ఉపవాసం అనేది ఒక ఆచారంగా కాకుండా దేవుని మీద ఆధారపడి ఆధ్యాత్మికముగా మనము పరిపక్వత చెందటానికి, ఆధ్యాత్మికముగా క్రమశిక్షణలో ఎదగటానికి మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క ఉద్దేశములని మరొకసారి యేసు యొక్క రాజ్యం వైపుకి కేంద్రీకృతం చేయటానికి ఉపయోగించుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.